చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఇది లోటస్ ఫ్లవర్, జాతీయ పుష్పం. ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన పుష్పం. అయితే ఇది పూజలో ఉపయోగించడం ఇలానే కాదు, జనరల్గా కూడా దీంట్లో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు వాడుకోవడం ఎలాగా, ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే మ్యామ్. లోటస్ ఫ్లవర్, కమలం పువ్వు చాలా మంచిదని చెప్తుంటారు. అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము, అంతేకాదు ప్రతి పూజలో కూడా మనం వాడుతూ ఉంటాము. అయితే ఇది జనరల్గా హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి దీంట్లో? ఇది మన జాతీయ పుష్పం కూడా. దీన్ని మనం కమలం అని అంటాము. యాక్చువల్లీ దీని పేరు పద్మిని. పద్మిని అంటాం అన్నమాట. అంటే పద్మం కూడా అంటాం, కలువ పూలు అని కూడా అంటాం, కమలం కూడా అని అంటాము. సో ఇది మనకి చాలా పవిత్రమైంది, డివైన్ ఫ్లవర్ అంటాం. వీటిని డివైన్ ఫ్లవర్స్ అంటారు అన్నమాట. చాలా పవిత్రమైంది. అందుకే పూజలో కూడా మనం అష్టోత్తర నామాలు చేసేటప్పుడు, లలిత సహస్రాలు చేసినప్పుడు, అమ్మవారి పూజ చేసేటప్పుడు 108 కలువ పూలతో పూజ చేస్తారు. అమ్మవారికి చాలా ఇష్టం, అమ్మవారే ఇందులో ఉంటారు అనేది మన నమ్మకం. అలాగే ఇది అందుకే డివైన్ ఫ్లవర్ అయింది. ఇది చాలా అందమైంది కూడా. తర్వాత ఇది చాలా, మీరు అడిగినట్టుగా మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందులోనే అమ్మవారు ఉన్నారు అని అంటారు కదా, ఇది ఆడవాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చాలా అవసరం కూడా. ఎవరికి అని అంటే ఈ ఫ్లవర్ ముఖ్యంగా మెన్స్ట్రుయేషన్ టైంలో, అంటే బహిష్టు టైంలో మనకి బ్లీడింగ్ కొంతమందికి ఎక్కువైపోతూ ఉంటుంది అన్నమాట. రక్తస్రావం చాలామందికి 5 రోజులు 6 రోజులు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎన్ని ప్యాడ్స్ మారుస్తారంటే చాలా ఇబ్బంది పడతారు, బయటికి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పెడతారు. దానికి అది స్టాప్ చేయడానికి, అంత బ్లీడింగ్ అవ్వకుండా ఈ రేఖలతో, ఈ రేఖలు ఏవైతే ఉన్నాయో ఈ రేఖలతో మీరు టీ చేసుకోవాలి. మనం మామూలుగా నార్మల్ టీ అంటే ఈ పువ్వులు ఉన్నాయనుకోండి, ఇవన్నీ అన్నీ ఒక పువ్వు మీరు ఒకేసారి వాడాల్సిన అవసరం లేదు. ఈ పువ్వు ఉంటే మీరు దీన్ని 3-4 సార్లు టీ చేసుకోవచ్చు. అంటే 4 సార్లు కొన్ని రేఖలు వేసుకొని, ఒక 5-6 రేఖలు చాలు వేసుకొని, ఒక కప్పు నీళ్ళలో వేసి ఒక 3 నిమిషాలు మరగబెట్టి మూత పెట్టేసేయండి, స్టవ్ ఆఫ్ చేయండి. 1 నిమిషం అలా వదిలేసి వడపోసుకొని ఆ వాటర్ తాగండి, సరిపోతుంది బాయిల్ అయిన తర్వాత. ఎందుకంటే దీన్ని తినలేరు, దీన్ని తినడానికి చేదుగా ఉంటుంది, ఒకలాంటి టేస్ట్ ఉంటుంది. సో మీరు వాటర్ తాగితే, ఈ లోటస్ టీ అని చెప్పొచ్చు మనం, ఇది కనుక మీరు తాగితే మీకు అధిక రక్తస్రావం తగ్గుతుంది. అలాగే లూజ్ మోషన్స్ అంటే డయేరియా బాగా అవుతున్నప్పుడు కూడా మీకు ఇవి అందుబాటులో ఉంటే ఇది టీ లాగా తాగొచ్చు. అలాగే ఇది మనకి ఎప్పుడు అందుబాటులో లేదు అంటే, ఉండదు అని అనుకున్నప్పుడు, ఈ మనకు అందుబాటులో ఉన్నప్పుడు వీటికి డ్రై పౌడర్ కూడా దొరుకుతుంది. ఈ రేఖలు తీసేసి మనం నీడలో ఆరబెట్టుకుంటే డ్రై అయిపోతాయి. ఈ బాగా ఆరిన తర్వాత కొంచెం ఎండినట్టు అవుతుంది అన్నమాట. ఎండలో పెట్టకూడదు, నీడలోనే పెట్టేసి ఇది మనం ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవాలి. చేసుకొని మనం ఆ డ్రై లీవ్స్, ఆ ఎండిని కూడా మనం టీలో తాగొచ్చు. ఇంకా ఇది ఆయుర్వేదాల్లో ఇది ఎక్సలెంట్గా వాడతారు. ముఖ్యంగా హార్ట్ రేట్ ఏదైతే అది లబ్ డబ్ అని రేటు రిథమిక్గా మనకి ఉంటుందో, దాన్ని అది రిథమిక్గా లేనప్పుడు, అది కొంచెం మిస్ అవుతున్నప్పుడు కూడా ఈ లోటస్ ఫ్లవర్ని మనం వాడతామన్నమాట. అంటే దీన్ని టీలాగా, దీనితో లోటస్ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్ తీసి క్యాప్సిల్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఆ క్యాప్సిల్స్ వేస్తారు. నేను ఇప్పుడు ఈ విషయం మాట్లాడుతున్నానని మనం చెప్తున్నాను. చాలా క్యాప్సిల్స్, చాలా కొన్ని పెయిన్ తగ్గడానికి, లేకపోతే ఇట్లాంటివి ఇవన్నీ కూడా క్యాప్సిల్స్ రూపంలో దొరుకుతాయి మనకి. ఈవెన్ పసుపులో హై కురికుమిన్ తీసి ఈ క్యాప్సిల్స్లో దొరికితే అవి వేసుకుంటే అది మాత్రం మోడరన్ మెడిసిన్. అదే మనం తీసుకొచ్చి దీన్ని టీ లాగానో లేకపోతే దీన్ని మనం డైరెక్ట్గా వాడితే అది మూఢనమ్మకం, అది పనిచేయదు, పనికిరాదు అని. ఇదే మనకి తీసుకుని దీని మీద పేటెంట్ తీసుకుని ఈ మెడిసిన్ తయారు చేసి కొన్ని ఫార్మా కంపెనీస్ మంచిగా ప్యాక్ చేసి క్యాప్సూల్స్లో అమ్ముతుంటే మనం అవి వేసుకుంటున్నాం చాలా ఎక్స్పెన్సివ్గా కొనుక్కుని. కానీ ఇది వాడితే మాత్రం మందు పనిచేయదు అనేది ఒక ప్రచారం ఉంది మనకి. అలా ఏం లేదు.
అతిగా తీసుకోకూడదు, మంచి టీ తీసుకోండి. ఇంకా ఇది బ్యూటీ స్కిన్కి చాలా మంచిది. యాక్నే ఉన్న వాళ్ళకంటే మొటిమలు వస్తాయి, పస్ వస్తాయి, కొంతమందికి బాయిల్స్ వస్తాయి, ఫేస్ స్కిన్ మంచి మాయిశ్చరైజర్గా ఉండి ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఫ్రెష్ పెటల్స్ని గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం పాలు అంటే డ్రై స్కిన్ అట్లాంటివి ఉన్నవాళ్ళు కొంచెం పాలు వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు, లేదంటే నూరొచ్చు బాగా. ఆ పేస్ట్ని మనం చక్కగా సర్క్యులైజ్గా లైట్గా మసాజ్ లాగా చేసుకుని కొంచెం సేపు ఉన్న తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు పింపుల్స్ రావు, ఎక్సెస్ ఆయిల్ని కూడా ఇది తీసేస్తుంది, మీకు ఫేస్ పైన ఈ బ్యాక్టీరియాని కూడా తీసేస్తుంది, స్కిన్ మాయిశ్చరైజింగ్ చేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. దీని స్టెమ్స్ చాలా చాలా మంచిది, దీని ఆకు చాలా మంచిది, అలాగే దీని రేఖలు చాలా మంచిది. ఇవన్నీ మెడిసిన్స్కే వెళ్తాయి. దీని స్టెమ్స్ కూడా మనం ఇక్కడ తినము, కానీ ఎక్కువ నార్త్ ఇండియాలో ఈ స్టెమ్ కర్రీ దొరుకుతుంది మీకు. ఈ థాయ్ రెస్టారెంట్స్లో మీరు వెళ్ళినప్పుడు, థాయ్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీకు ఈ నార్త్ ఈస్ట్ వెళ్తాం కదా మనం, అక్కడ కూడా వాళ్ళు లోటస్ స్టెమ్ కర్రీ దొరుకుతుంది అన్నమాట. దాన్ని డ్రై చేసి ఉంటాయన్నమాట, కట్ చేసి మంచి స్నాక్ లాగా తయారు చేస్తారు, చాలా బాగుంటుంది లోటస్ స్టెమ్ కర్రీ. అలాగే లోటస్ సీడ్స్, పూల్ మకానీ అంటాం కదా, పూల్ మకానా చాలా చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ దాంట్లో చాలా ఉన్నాయి. మనం కర్రీ చేస్తాము, డ్రై స్నాక్ లాగా కూడా తింటాం. సో ఈ పువ్వు పవిత్రమైనదే కాదు, ఆరోగ్యకరమైనది కూడా, అందుకే అది జాతీయ పుష్పమైంది. దీన్ని ఉపయోగించుకోవడం మనకు తెలియదు. ఇది చాలా అందమైంది, చాలా ప్రశాంతమైంది. దీన్ని మీరు అలా చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. లోటస్ అనేది మనకి అమ్మవారు కూడా చూడండి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి అందరూ కూడా అమ్మవార్లు మనకి లోటస్లో ఉంటారు అన్నమాట, పద్మంలో ఉంటారు. కాబట్టి మనకి పద్మం చాలా పవిత్రమైనది, అలాగే ఆడవాళ్ళకి నిజంగా పవిత్రమైనది, చాలా మంచిది కూడా. కానీ ఇది ఎక్కువ తీసుకోకూడదు, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు దీన్ని వాడకూడదు, టీస్ అలాంటివి పేస్ట్ కానీ. అలాగే పాలు ఇచ్చే తల్లులు కూడా ఇది వాడకూడదు, మిగతా వాళ్ళందరూ కూడా ఇది వాడొచ్చు. ముఖ్యంగా ఎవరికైతే బాగా బ్లీడింగ్ ఎక్కువ అవుతుందో పీరియడ్స్ టైంలో వాళ్ళు దీని టీని కనుక తాగితే మీకు మెల్లగా అది తగ్గిపోతుంది అన్నమాట. బాగా అవుతున్నప్పుడు కూడా 5 రోజులు కూడా బాగా ఎక్కువ అవుతున్న వాళ్ళు ప్రొద్దున ఒకసారి సాయంకాలం ఒకసారి కూడా తీసుకోవచ్చు, 2 సార్లు కింద తీసుకోవచ్చు రోజు. మళ్ళీ మీ పీరియడ్స్ అయిపోయిన తర్వాత రోజు ఒకసారి తీసుకోండి. సో అలా ఒక నెల రోజులు అలా తీసుకుంటే మీకు ఆ నెక్స్ట్ పీరియడ్లో మీకు ఆ ఫ్లో తగ్గి కరెక్ట్గా అవుతుంది. ఎస్, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. లోటస్ ఫ్లవర్ అది జాతీయ పుష్పం, అమ్మవారికి ఎంత ఇష్టమైన పుష్పం, దాంట్లో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సమూలం కూడా ఉపయోగపడుతుంది, అంటే స్టెమ్ కూడా వాడతారు, ఫ్లవర్స్ కూడా వాడతారు, ఇంకా మనకు తెలిసిందే కదా. సో లోటస్ సీడ్స్ అది ఎంత ఫేమస్ అనేవి. సో అందరూ కూడా దీన్ని వాడుకోవాలని కోరుకుందాం, బట్ మీరు చెప్పిన విధంగానే వాడుకోవాలి. సో చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేస్తామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.